హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ విక్కీ చిక్కీ. సో మేము ఈరోజు వచ్చేసి అమీర్పేట్కి వెళ్తున్నాం అనమాట స్ట్రీట్ షాపింగ్ చేయడానికి. సో స్ట్రీట్ షాపింగ్ చేయడానికి అమీర్పేట్కి వెళ్తున్నాము. సో మా పాప కోసం అనమాట, మా అన్నయ్య పాప తిను. సో తినని ఎప్పుడు బయటకు తీసుకుని వెళ్ళలేదు కాబట్టి సో బయటకు వెళ్ళమని చెప్పి తినని తీసుకొని వెళ్తున్నాం అనమాట. తిను నా దగ్గరకు వచ్చింది. సో మా దగ్గరే ఉంటుంది వాళ్ళ మమ్మీని వదిలేసి. సో చిన్నగా ఉన్నప్పుడు ఏదో 1 year కాకముందు ఈ పాప మేము ఇక్కడికి హైదరాబాద్కి వేసుకొచ్చుకున్నాము. మా దగ్గరే ఉంది 1 year కాకముందు నుంచి. సో మా అత్త అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. సో తను వచ్చిందని చెప్పి షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఎక్కడికంటే అమీర్పేట్ షాపింగ్కి. సో ఈ పాపను తీసుకొని ఏమేమి తీసుకుంటామో చూడండి. సో అమీర్పేట్కి వెళ్తున్నాము కానీ ఏం తీసుకుంటామో తెలియదు. సో అలా అయితే వెళ్తున్నాము షాపింగ్కి, పాప కోసం డ్రెస్సులు కొందామని చెప్పి. సో ఇక్కడైతే లిఫ్ట్లో మేము ఉన్నాము. సో మా పాప నుంచి ఎట్లయితే ఎంజాయ్ చేస్తున్నాం, చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడు బయటికి రాలేదు కదా, బయట ప్రపంచం చూడలేదు కదా. సో ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో ఇది రోడ్ మీద అయితే ఎలా అంటే అలా పరిగెడుతుంది, ఇల్లు అనుకుని పరిగెడుతుంది బాగా. చూడండి ఎలా వెళ్తుందో. సో చాలా రోజులు హైదరాబాద్ వచ్చింది కాబట్టి ఏదో బయట తిప్పుతున్నాం అనమాట, చిన్న మెమరీస్ లాగా. సో మేమైతే ఫైనల్గా బస్సు ఎక్కేసాము, బస్సులో వెళ్తున్నాము. దీనికి కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి షాపింగ్కి వెళ్తున్నాము, బయట తిరుగుతున్నాం అనమాట. ఎప్పుడు ఇంట్లో ఉండడం కాకుండా బయట తిరగాలి కదా కొంచెం. సో అందుకోసం చెప్పి బయటకు వెళ్తున్నాం అనమాట. సో కొద్దిసేపు పడుతుంది బస్సు ఎక్కగానే 5 minutes పడుతుంది. ఇంకా లాస్ట్కి అయితే అవి దిగేసాం అనమాట. సో దిగేసి ఇంకా ఏం తీసుకోవాలో అర్థం కాక బయట తిరుగుతున్నాము. సో ఈ పాపకి డ్రెస్ తీసుకున్నాం చెప్పి వెళ్తున్నాం అన్నమాట. ఐస్ ఇంట్లో ఉండి పాపకి మొత్తం అంటే ఇంట్లో ఉండి ఇది కనిపించి ఇంకా బయటకు వచ్చేసరికి ఇంకా ఇక్కడేమో మేము బొమ్మ కావాలని చెప్పి ఏడ్చిందనమాట. సో ఈ బొమ్మనే కావాలి నాకు, బొమ్మ కొని అని చెప్పి ఏడిస్తే బొమ్మ కొనిచ్చాను. సో బొమ్మ తీసుకుంది లాస్ట్కి. ఇంకా బొమ్మ తీసుకున్న తర్వాత ఇంకా అందరూ సెలెక్ట్ చేసుకుంటుంది ఏది కావాలని చెప్పి. సో ఫైనల్గా ఈ బొమ్మ తీసుకుంది. బొమ్మ తీసుకున్న తర్వాత ఇంకొకటి కావాలని చెప్పి ఏడ్చింది, ఇంకొకటి అడుగుతున్నాను బొమ్మ కావాలని చెప్పి ఏడ్చింది, కానీ కొనివ్వలేదు. మేము ఇంకా టాపిక్ డైవర్ట్ చేసి ఐస్ క్రీమ్ కొనివ్వని చెప్పి ఇంకా తీసుకెళ్ళిపోయాము అక్కడి నుంచి. సో ఇంకా వెళ్ళిన తర్వాత నాకు స్ప్రైట్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పి. సో అలా ఐస్ క్రీమ్ అది తాగొచ్చు, ఐస్ క్రీమ్ తినద్దు కదా బయటది. సో బయట తినకూడదని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ కొనివ్వలేదు. సో లాస్ట్కి ఇంకా గ్లాసెస్ అనమాట, స్పెట్స్ తీసుకున్నాము. చూసాము 2-3 చూసాము, బాగానే మ్యాచ్ అయినాయి. కానీ వద్దని చెప్పింది, నేను తీసుకొని నాకు వద్దు నేను వేసుకోను అని చెప్పింది. కానీ ట్రై చేసాము తీసుకుందామంటే వద్దు అనేది. నాకు స్ప్రైట్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలని చెప్పి అడిగింది. కానీ స్పెట్స్ మాత్రం చాలా భలే ఉన్నాయి. 80 rupees అంట స్పెట్స్. తీసుకోలేదు, స్పెట్స్ బాగున్నాయి కానీ తీసుకోలేదు, వద్దని చెప్పింది. సో ఇంకా అలాగే ఇక్కడ టైం పాస్ చేసాము, ఎలా ఉంది వేసుకోమని చెప్పి. సో వేసుకుంది. చూడండి ఎలా చూస్తుంది, క్యూట్గా ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది కదా. చూడండి ఎలా చూస్తుందో క్యూట్గా. ఇంకా లాస్ట్కి వద్దని చెప్పండి, స్పెట్స్ వద్దు నాకు ఐస్ క్రీమ్ కావాలి, స్ప్రైట్ కావాలని చెప్పి అడిగింది. సో అలా అడిగితే ఇంకా లాస్ట్కి లెమన్ వాటర్ తాగిచ్చాను. సో లెమన్ వాటర్ తాగుతుంది, ఎందుకంటే షాపింగ్ చేసి అలసిపోయింది అనమాట. సో మేమైతే ఏం తీసుకోలేదు, షాపింగ్కి వచ్చాము కానీ ఏమీ తీసుకోలేదు, జస్ట్ ఏదో టైంపాస్కి వచ్చాము. సో లాస్ట్కి షాపింగ్ అయితే అయిపోయింది మాది. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళే ముందు ఇంకా బ్యాగ్ ఉంటే దాని బొమ్మ కావాలని చెప్పి అడిగింది. నా బొమ్మ నాకు ఇవ్వు అని అంటే ఇంకా దాని బొమ్మ దానికి ఇచ్చాను. సో ఎత్తుకుంది, చూడండి ఎలా చూస్తుందో. సో కొద్దిసేపు ఆడుతుంది బొమ్మతో, అందరికి హాయ్ అని చెప్తుంది. సో కొద్దిసేపు బొమ్మతో ఆడుకున్న తర్వాత ఇంకా పడుతుంది. అలానే పడుకున్న తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలని చెప్పి ఇంకా బేకరీకి వెళ్ళాము అనమాట. సో బయట ఐస్ క్రీమ్ బాగుందని చెప్పి బేకరీ తీసుకెళ్ళాను. సో బేకరీకి వెళ్ళి ఇంకా ఐస్ క్రీమ్ కొనిచ్చాను అనమాట. సో ఐస్ క్రీమ్ కొనిచ్చాను, ఇదే ఐస్ క్రీమ్ కావాలని బేకరీ చాకోబార్ తీసుకున్నాను. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్న తర్వాత ప్రశాంతంగా అనిపించింది. సో ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. సో గాయ్స్, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు. మీకు నచ్చకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే గాయ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.